అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీభావాని. ఇవాల్టి ఈ వీడియోలో ఐటీ ఇండస్ట్రీలో జాబ్ సెక్యూరిటీ పరిస్థితి ఏంటి, విల్ డిస్కస్ దాట్ ఇన్ డీటెయిల్. సో ఈ వీడియోని ఎండ్ వరకు వాచ్ చేసేయండి. ముందుగా వాట్ ఈజ్ జాబ్ సెక్యూరిటీ ఇన్ యువర్ ఒపీనియన్? అంటే ఏం పని చేయకపోయినా సరే, ఖాళీగా కూర్చున్నా సరే మంత్లీ శాలరీ ఇవ్వాలా? ఇఫ్ దాట్స్ వాట్ యువర్ ఒపీనియన్ ఈజ్, సో ఆ విధంగా చూసుకుంటే ప్రైవేట్ సెక్టర్లో ఏ ఇండస్ట్రీలో కూడా మీకు జాబ్ సెక్యూరిటీ ఉండదు. బట్ మీ వర్త్ ఒకవేళ మీ కంపెనీకి తెలిస్తే యూ విల్ స్టిల్ బి దేర్. ఓకే, సో ఎలా ఉంటుందంటే ఇఫ్ యూ వాంట్ టు కంటిన్యూ ఇన్ ద సేమ్ కంపెనీ ఫర్ అ లాంగర్ డ్యూరేషన్, మీ వర్త్ మీ కంపెనీకి తెలియాలి. ఓకే, దీని గురించి మరింత డిస్కస్ చేద్దాం. రీసెంట్గా ఏఐటిఐఎం అనే కాలేజ్లో గెస్ట్ లెక్చర్ ఇస్తున్నప్పుడు, సెమినార్ ఇస్తున్నప్పుడు ఒక మంచి క్వశ్చన్ అడిగారు. లిసన్ టు ఇట్. వంశీ గారు, మీరు రెసిషన్ కోసం చాలా బాగా చెప్పారు. అయితే నాకు డౌట్ ఉంది ఏంటంటే, ఇప్పుడు ఫ్రెషర్స్ని హైర్ చేసుకుంటున్నారు, ఒక 25,000కి 27,000కి అలా తీసుకుంటున్నారు కంపెనీస్. అయితే నేను విన్న దాని ప్రకారం ఏంటంటే, వాళ్ళకు ఒక ప్రాజెక్ట్ ఇస్తున్నారు, ఆ ప్రాజెక్ట్ అంతా పూర్తయ్యాక వాళ్ళని కంపెనీ నుంచి రిమూవ్ చేసేస్తున్నారు. చేసి ఫ్రెషర్స్ని వాళ్ళు మళ్ళీ 22,000 25,000కి వాళ్ళు కొత్త వాళ్ళని తీసుకున్నారు. మీన్స్ అదే వాళ్ళకి హయ్యర్ ప్యాకేజ్కి మరి ఛాన్స్ ఉండట్లేదు. వాళ్ళ ప్రాజెక్ట్ అయిపోగానే కంపెనీస్ రిమూవ్ చేసేస్తున్నాయి అని విన్నాను. సో నా డౌట్ ఏంటంటే, జాబ్ వచ్చాక అక్కడి నుంచి ఎలా గ్రో అవ్వాలి అని నా డౌట్. ఇదే విధంగా మీరు కూడా మీ క్వశ్చన్స్ని నన్ను డైరెక్ట్గా ఆడియో ఫార్మాట్లో అడగాలనుకుంటే సెండ్ యువర్ ఆడియో క్వశ్చన్స్ టు contact.vamsibhavani@gmail.com. సో ఈ క్వశ్చన్లో తను మెన్షన్ చేసిన సిచ్యువేషన్ కరెక్టా కాదా అంటే కరెక్టే. ఈ మధ్యన దాట్ టు కొత్త సర్వీస్ బేస్ కంపెనీస్లో, అంటే పెద్ద సర్వీస్ బేస్ కంపెనీస్ కాని కంపెనీస్లో ఇటువంటి సిచ్యువేషన్స్ జరుగుతున్నాయి. కొత్త వాళ్ళని తీసుకుంటున్నారు అండ్ ఒక ప్రాజెక్ట్ అయిపోయాక వాళ్ళని పీకేసి మళ్ళీ ఇంకొకరిని తీసుకుంటున్నారు. ఎందుకు జరుగుతుంది అంటే 2 reasons. Number 1 is campus corporate relations. Number 2 is basically worth. Okay. Before moving forward, let's discuss a small success story from Odin School. ఈ స్టోరీ షోబిత్ అనమాట. ఇనీషియల్గా తిను ఒక కేర్ ఫ్రీ గైలా ఉండేవాడంట ఇన్ ద గ్రీన్ హిల్స్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్. తనకి కోడింగ్ అండ్ కంప్యూటర్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్నప్పటికీ తను ఒక టైర్ 3 కాలేజ్లో ఈసీఈ చదవలసి వచ్చిందంట. బికాజ్ వాళ్ళ కాలేజ్లో అసలు ఐటీ ఆర్ కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్స్ లేవంట. ఫస్ట్ ఇయర్లో కొద్దిగా C++ నేర్చుకున్నాడు, కానీ ఆ తర్వాత సబ్జెక్ట్స్ మొత్తం మారిపోయాయంట. తను కాలేజ్లో ఉండగానే కరోనా వచ్చిందంట అండ్ దానివల్ల వాళ్ళ డాడీ యొక్క జాబ్ కూడా కొంచెం ఇంపాక్ట్ అయ్యిందంట. దాట్స్ వెన్ కెరియర్లో ఏదో ఒకటి చేసుకోవాలి, ఏదైనా సరే సస్టైనబుల్గా అండ్ మనకి ఇంట్రెస్ట్ ఉన్న డొమైన్లోకి వెళ్ళాలి అనుకున్నప్పుడు దట్స్ వెన్ హీ లెర్న్డ్ అబౌట్ డేటా సైన్స్. ఈ డొమైన్లోని యావరేజ్ శాలరీ ఫిగర్స్ చూసి ఎస్ ఇదేదో బాగుంది అనిపించిందంట. అదే టైంలో కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో ఆడిన్ స్కూల్ కోర్స్ గురించి చూసి ఈ కోర్స్లో జాయిన్ అయ్యాడంట. జాయిన్ అయ్యాక హీ ఈజ్ టుడే ఇఫ్ యూ కెన్ సీ అ డేటా సైంటిస్ట్ యాట్ ఏడా అనమాట. ఓకే, సో మీరు కూడా ఇదే విధంగా మీ కెరియర్ని డేటా సైన్స్ డొమైన్లో బిల్డ్ చేద్దామనుకుంటే యూ కెన్ డెఫినెట్లీ చెక్అవుట్ ఆడిన్ స్కూల్స్ డేటా సైన్స్ బూట్ క్యాంప్. ఇది ఒక లైవ్ ఇన్స్ట్రక్టర్ లెడ్ బూట్ క్యాంప్ అనమాట. జాబ్ రెడీనెస్ ఇన్ 6 months, ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ ఉంటుంది అండ్ అన్లిమిటెడ్ జాబ్ ఆపర్చునిటీస్. వీళ్ళ నెక్స్ట్ కోహోర్ట్ 27th January స్టార్ట్ అవుతుంది. దే హ్యావ్ అబౌట్ 500+ హైరింగ్ పార్ట్నర్స్ అండ్ 4,000కి పైగా యాక్టివ్ లెర్నర్స్ అనమాట. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ డెఫినెట్గా ఈ ఫామ్ని ఫిల్ చేయండి. లింక్ డిస్క్రిప్షన్ అండ్ కమెంట్స్లో ఉంటుంది అండ్ దిల్ కాల్ యూ బ్యాక్. కమింగ్ బ్యాక్ టు ద టాప్. ఫస్ట్ పాయింట్, క్యాంపస్ కాలేజ్ రిలేషన్స్ అంటే ఏంటి? లెట్స్ సే నాదొక పెద్ద కంపెనీ కాదు, నాకు ప్రతి సంవత్సరం కొత్త క్యాండిడేట్స్ హైరింగ్కి కావాలి. ఓకే, సో వాళ్ళని నేను సొంతంగా వెతుక్కోవాలంటే కష్టం. కాబట్టి నేనేం చేస్తాను, క్యాంపస్ ప్లేస్మెంట్కి వెళ్ళి ఆ క్యాంపస్లో ఉన్న మంచి క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేసుకుని నా కంపెనీ కోసం హైర్ చేసుకుంటాను. అట్ ద సేమ్ టైం కాలేజెస్లో ఎలా ఉంటుంది, ఇప్పుడు నాకు నెక్స్ట్ ఇయర్ అడ్మిషన్స్ బాగా రావాలి అంటే ఈ ఇయర్ ప్లేస్మెంట్స్ బాగుండాలి. కాబట్టి నాకు కూడా కంపెనీస్ కావాలి. సో ఏం జరుగుద్ది, ఈ కంపెనీ కాలేజ్కి వెళ్తుంది అండ్ ఈ కాలేజ్ వాళ్ళ స్టూడెంట్స్ని ప్లేస్మెంట్స్కి కూర్చోబెడుతుంది. సో వీళ్ళకి ప్లేస్మెంట్స్ వస్తాయి, వీళ్ళకి హైరింగ్స్ వస్తాయి, అంటే వీళ్ళకి కూడా కొత్త ఎంప్లాయీస్ వస్తారు కదా. సో ఇది కంటిన్యూ అయితేనే, అంటే ఒక పక్క నుంచి దీంట్లో అంత బాగా సపోర్ట్ లేకపోయినా ఇంకొక పక్క వాళ్ళు ఇంకొక ఆప్షన్ తీసుకుంటారు. లెట్సే ఈ కేసులో ఈ కంపెనీ ఉంది. ఈ కంపెనీ ప్రతి సంవత్సరం వచ్చి ఎక్కువ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ని తీసుకోకపోతే ఈ కాలేజ్ మాకు మీ కంపెనీ వద్దు, వీ విల్ లుక్ ఫర్ అదర్ కంపెనీస్ అని చెప్పేస్తుంది. అదేవిధంగా వీళ్ళు ప్రతి సంవత్సరం ఎక్కువ మంది స్టూడెంట్స్ని ఇవ్వలేకపోతే ఈ కంపెనీ ఈ కాలేజ్కి వెళ్ళదు. కానీ ఇప్పుడు ఎలా ఉంది సిచ్యువేషన్ ప్రస్తుతానికి, కంపెనీస్ దగ్గర రోల్స్ ఓపెన్ లేవు, కానీ కాలేజెస్లో బోల్డ్ అంతమంది మంచి క్యాండిడేట్స్ ఉన్నారు. కాబట్టి సప్లై ఫ్రమ్ కాలేజెస్ ఈజ్ స్టిల్ ద సేమ్, బాగానే ఉంది, బట్ డిమాండ్ తగ్గిపోయింది కంపెనీస్ నుంచి.
సో ఈ కేసులో ఈ కాలేజ్ దగ్గరికి ఈ కంపెనీ వాళ్ళు వెళ్ళి కొత్త వాళ్ళని తీసుకోకపోతే ఈ సంవత్సరం ఇంకొక కంపెనీ వస్తుంది, వాళ్ళు తీసుకుంటారేమో, తీసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ ఇయర్ వీళ్ళు లాస్ట్ ఇయర్ రాలేదు కాబట్టి ఈ కంపెనీని ఈ కాలేజ్ అలౌ చేయకపోవచ్చు. ఈ కంపెనీ పెద్ద కంపెనీ అయితే ఇంకొక కాలేజ్ని తీసుకుంటుంది. బట్ పెద్ద కంపెనీ కాకపోతే వాళ్ళకి ఎంప్లాయీస్ కావాల్సినప్పుడు మంచి రిసోర్స్ పూల్ మిస్ అయిపోతారు. కాబట్టి ఈ కాలేజ్ కార్పొరేట్ రిలేషన్ కోసం ప్రతి కంపెనీ ఒక కాలేజ్తో కనెక్ట్ అయి ఉంటే ప్రతి సంవత్సరం వాళ్ళకి వేకెన్సీస్ తక్కువ ఉన్నా సరే వెళ్ళి కొత్త వాళ్ళని తీసుకోవాలి కదా. సో అందువల్ల ఏమవుద్ది అంటే ఈ చిన్న కంపెనీస్ దగ్గర ప్రాజెక్టులు ఎక్కువ ఉండట్లేదు. ఓకే, కొత్త వాళ్ళని తీసుకోవాలి, వేకెన్సీస్ లేవు. వేకెన్సీస్ లేకుండా తీసుకుంటే ఎంప్లాయీస్కి శాలరీ ఇవ్వాలి, బడ్జెట్ లేదు. కాబట్టి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీస్ దట్ ఆర్ నాట్ రియలీ వర్త్ వాళ్ళని తీసేసి కొత్త వాళ్ళని తీసుకుంటున్నారు. సో దట్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. సో దీంట్లో సెకండ్ పాయింట్ చెప్పాను కదా, వర్త్. ఆ వర్త్ ఏంటి అంటే 2 థింగ్స్. అగైన్ వర్త్లో కూడా 2 పాయింట్స్ ఉండొచ్చు. ఎంప్లాయీ వర్త్, ప్యాకేజ్ వర్త్. ఈ ఎంప్లాయీ వర్త్ ఏంటంటే నిజంగా ఆ తీసేసిన ఎంప్లాయీకి అంత బాగా పని రాకపోతే తీసేస్తారు, బికాస్ అనవసరంగా డబ్బులు వేస్ట్. ఈ ప్యాకేజ్ వర్త్ ఏంటి అంటే లెట్స్ సే ఒక ఎంప్లాయీ 1 ఇయర్ నుంచి పనిచేస్తున్నాడు, తనకి ఎంతో కొంత ఇంక్రిమెంట్ ఇవ్వాలి. అదే తనని పీకేస్తే సేమ్ మళ్ళీ లాస్ట్ ఇయర్ ప్యాకేజ్కి కొత్త వాడిని తీసుకోవచ్చు. సో ఆ ఇంక్రిమెంట్ బ్రాకెట్ని కాపాడుకోవచ్చు. కాబట్టి కొన్ని కంపెనీస్ చేస్తున్నాయి, అన్ని కంపెనీస్ చేయట్లేదు. బట్ చిన్న కంపెనీస్లో కూడా సర్వీస్ బేస్ కంపెనీస్లోనే ఇది జరుగుద్ది. బికాస్ ప్రోడక్ట్ బేస్ కంపెనీస్లో ప్రాజెక్టులు ఎప్పుడూ ఉండవు, ఎప్పుడు రావక్కర్లేదు. దే విల్ వర్క్ ఆన్ దేర్ ఓన్ ప్రొడక్ట్స్, కాబట్టి ఇష్యూ ఉండదు. సర్వీస్ బేస్ కంపెనీస్లో ఏంటంటే క్లయింట్స్ కావాలి, ప్రాజెక్టులు కావాలి, అప్పుడే కంపెనీ రన్ అవుతుంది. సో అందువల్ల ఎక్కువగా ఇది అక్కడే జరుగుద్ది. అండ్ అన్ఫార్చునేట్లీ ప్రస్తుతానికి ఎక్కువ ఇండియాలో సర్వీస్ బేస్ కంపెనీస్ ఎక్కువ ఉన్నాయి ప్రోడక్ట్ బేస్ కంపెనీస్ కంటే. కాబట్టి ఈ సిచ్యువేషన్ బయట జరుగుతుంది. దీని నుంచి మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోవాలి? నంబర్ 1, ఈ కార్పొరేట్ కాలేజ్ రిలేషన్షిప్ మీ చేతిలో లేదు. సో ఫర్గెట్ దాట్. వర్త్ మీ చేతిలో ఉంది. అగైన్ ప్యాకేజ్ వర్త్ మీ చేతిలో లేదు, ఎంప్లాయీ వర్త్ మీ చేతిలో ఉంది. సో యూ షుడ్ మేక్ షూర్ దాట్ యూ స్టాండ్ వర్తీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ ఎంప్లాయర్. మీకు జాబ్ ఇచ్చిన ఎంప్లాయర్కి మీరు నిజంగా వర్త్ అనిపించాలి. వర్త్ అనిపించాలి అంటే ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటో తెలుసా? కాలేజీల్లో ఉన్నప్పుడు ఈ ఇంట్రోవర్టు, ఎక్స్ట్రోవర్టు జోకులు బాగుంటాయి. అంటే నేను ఇంట్రోవర్ట్ని రా, నేను బయటికి ఏం చెప్పలేను, అది ఇట్స్ ఆల్ ఫన్. కానీ రియాలిటీకి వచ్చేటప్పటికి మీరు ఐటీ ఇండస్ట్రీలో ఒక కార్పొరేట్లో పనిచేయడానికి నిశ్చయించుకున్నారు అనుకుంటే యూ హ్యావ్ టు బీ ఎక్స్ట్రోవర్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యువర్ వర్క్. ఒక చిన్న సర్వీస్ బేస్ కంపెనీలో నాకు ఒక టాస్క్ ఇస్తే ఆ టాస్క్ని నేను ఒక స్ప్రింట్ లోపల శ్రద్ధగా ఏం మాట్లాడకుండా కంప్లీట్ చేసేస్తే దానికి ఆ నోటిసిబిలిటీ ఉండదు, ఆ గుర్తింపు రాదు, మీ వర్క్ అంత ఫోకస్ లైట్లోకి రాదు. ఫోకస్ లైట్లోకి రాకపోతే ఆ పని మీరు కాబట్టే చేయగలిగారు, యూ ఆర్ ఇర్రిప్లేసిబుల్ అనే కాన్సెప్ట్, అనే ఒక థాట్ మీ ఎంప్లాయర్కి, మీ టీమ్ లీడ్కి, మీ మేనేజర్కి ఎందుకు వస్తుందండి? కాబట్టి ప్రశాంత్ నీల్ తన హీరోస్ని ఎలివేట్ చేసినట్టు మీ కంపెనీలో జాయిన్ అయ్యాక మీరు మీ వర్క్ని కూడా అదేవిధంగా ఎలివేట్ చేసుకోండి. ఓకే, దాట్స్ రియలీ ఇంపార్టెంట్. సో 2 థింగ్స్ అండి మీ చేతుల్లో ఉన్నది. ఒకటి, ఇంక్రీజ్ యువర్ వర్త్ బై షోయింగ్ యువర్ వర్త్. సెకండ్ది, ఇఫ్ పాసిబుల్ ట్రై టు జాయిన్ ప్రోడక్ట్ బేస్ కంపెనీస్. సర్వీస్ బేస్ కంపెనీస్లో ఎప్పటికైనా సరే ఇట్స్ ఆల్ ఎక్స్టర్నల్ అనమాట. ప్రోడక్ట్ బేస్ కంపెనీస్లో కొంత ఇంటర్నల్ అనమాట. ఎలా అంటే ప్రోడక్ట్ బేస్ కంపెనీలో యాజ్ లాంగ్ యాజ్ దే హ్యావ్ అ క్యాష్ ఫ్లో, వాళ్ళు కొత్త ఫీచర్స్ని ఇంప్లిమెంట్ చేసి డెవలప్ చేసి షిప్ చేయొచ్చు. బట్ సర్వీస్ బేస్ కంపెనీస్లో డెవలప్మెంట్ జరగాలి అంటే ప్రాజెక్ట్స్ రావాలి అంటే క్లయింట్లు రావాలంటే బయట ఎకనామిక్ కండిషన్స్ బాగుండాలి. సో ట్రై ఫర్ ప్రోడక్ట్ బేస్ కంపెనీస్. అండ్ ఏ కంపెనీలో పనిచేసిన కార్పొరేట్లో ట్రై టు షో యువర్ వర్త్. ఇంట్రోవర్ట్, ఎక్స్ట్రోవర్ట్ ఈ జోకులు ఆపేసి కార్పొరేట్లో అగైన్ మీ పర్సనల్ లైఫ్ ఈజ్ యువర్ ఓన్. ఇంట్రోవర్ట్గా ఉంటారా, ఎక్స్ట్రోవర్ట్గా ఉంటారా, ఏ వర్డ్గా ఉంటే ఆ వర్డ్గా ఉండండి. బట్ పని చేస్తున్నప్పుడు మాత్రం ట్రై టు ఎలివేట్ యువర్ వర్క్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.